వచ్చేది కాలేజ్ పోతా ఏంది కాలేజ్ కా రోజు పోతారా ఏమంటారు నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ నేను రోజు కాలేజ్ పోతా అయినా కూడా 100% నాకన్నా మీద ఎక్కువ వస్తుంది ఎట్లా నాకు అర్థం కాదు ఎట్లా చెప్పు ఓ అది దైవాలస్యమా ఎవరు చెప్పకూడదు నోటమా ఏ సరే కానీ చెప్పరా బుక్ చేసుకో మీరు ఏమనుకున్నామో ఇంత పెద్ద తోపులు అనుకోరండి కాలేజీకి వెళ్ళి ఎవడైనా పాస్ అవుతారా కాలేజీ ఒకరు పాస్ అయిన వారికి ఎవరు రేంజ్ ఉంటాయి ఏమంటావు మామ అంతే మామ రాడు సరే సరే నాకు పొలం ఫోన్ చేస్తారు మళ్ళీ ఓకే మాట్లాడుకున్నాం అరే అరే డోర్ తీసుకో అరే నీకు ఇది అలా షాప్లో డోర్ తీసుకోరా ఈ అబ్బాయి ఎవరు లేదంటారా అరే కొట్ట ఏమైంది బాబు ఈ మంత్ రెంట్ ఇవ్వరా ఎన్నిసార్లు రమ్మంటారు మీ ఊళ్ళు కాదు ఇస్తారా అయ్యారా ఖాళీ చేస్తారా అడిగి చెప్పు మరి అరే ఓనర్ వచ్చిండ్రా తిడుతున్నారా అరే కాల్ చేయగలుగుతున్నా ఏం చేద్దాం రా మాట్లాడతాను నేను చెప్తే ఒకసారి మాట్లాడను బాబు ఒక్కరు రాడు రేపు పొద్దున వరకు ఎట్లా అడ్జస్ట్ చేసి కడతాం బాబు చదువుకునే పిల్లలు కానీ రూమ్ రెంట్కి ఇచ్చిన చేయడం కరెక్ట్ కాదు ఈ ఒక్కరోజు టైం ఇస్తాను రేపు మార్నింగ్ వరకు మళ్ళీ మీరే తీసుకొచ్చేయాలి మళ్ళీ నేను వచ్చేలా చేసుకోవాలి ఇంటికి ఓకే బాబు రేపు అడ్జస్ట్ చేయాలి బాబు ఇస్తా మార్నింగ్ బాబు అరే బాబు ఏమో వచ్చిపోయా నువ్వు ఎట్లా కట్టురా అదే సరే మరి వాడు వచ్చినాక అడుగుదారా అడుగుదారా వాళ్ళు సరే ఇందాక ఎవరు వచ్చిపోయింది ఓనర్ వచ్చింది మా ఏంటంటే రూమ్ రేట్ కట్టారట అరే నాకు చెప్పారమ్మా మా మీతో పాటు నేను కూడా ఉంటాను కదా రూమ్లో మా డాడీ కాల్ చేస్తాను సరేనా ఓకే సార్ కంపల్సరీ కట్టారా కంపల్సరీ కట్టారు బాగా నమ్మకం అర్ధరాంటి కదా రాయాలంటే ఇంకో అర్ధరాంటి కదా నువ్వు ఎట్లా చేస్తున్నావు నేను చెప్పరా నాని అదే ఇక్కడ రూమ్లో ఉంటాను కదా అదే రూమ్ రెంట్ కట్టాలి కొంచెం డబ్బులు కావాలి ఎందుకంట 3000 అన్న 3000 సరే నాని నేను పనికి వచ్చిన రేపు పడితే ఇక్కడ అడ్జస్ట్ చేసి తీసుకొచ్చి కడతా సరే నువ్వు మంచిగా జాగ్రత్త రాని సరే కొంచెం అర్జెంట్ అన్న కొంచెం రేపు వరకు రేపు పడతా సరే సరే అరే మా నాన్న కాల్ చేసిన రేపు మధ్యాహ్నం వరకు తీసుకొచ్చి ఇస్తాను సరేనా అరే అదే ఏం చేద్దామరా నేనేమో ఓనర్ వచ్చిపోయిండు ఇక అత్త మొత్తం బయటికి గెట్టేస్తాడు అజయ్ అడిగిస్తాను కదా అరే మరి వచ్చినాక అడుగుదాం వాడు ఎట్లయిందా సారానికి ఏంటి వచ్చినాక అడగాను సరే ఏం లేదు మా పొల్ల బర్త్డే టెంపుల్ రమ్మంది విశేష్ ప్రపోజ్ చేద్దామని పోతాను సరే సరే కానీ మామ నేను డాడీ డబ్బులు అడిగాను కదా కంప్లైంట్ కట్టాలని అవునరా ఓనర్ ఎట్లా చెప్పురా సో కాల్ చేయరా మీ డాడీకి అరే అవును సరే సరే ఒకసారి మా డాడీకి ఫోన్ చేసి ఇప్పుడే
హలో నాన్న నేను చెప్పరానే అదే రూమ్ రెంట్ కట్టాలి కదా, డబ్బులు అడిగిస్తా అంటే కదా. నేను గడ్డి మంది కొడతానా బాయ్ ఇక్కడ. నేను 3 గంటల జమ్మడకి వచ్చి నీకు డబ్బులు ఇస్తానని. సరేనా? జాగ్రత్త నాని, జమ్మడకి వచ్చి ఇస్తాను. రైట్ ఉంటా. మా డాడీ కాల్ చేసిన మధ్యాహ్నం రూమ్ కాడికి వచ్చి డబ్బులు ఇస్తా అన్నాడు. ఓకేనా? టెంపో కాడికి టైం లేదు. ఓకేనా? తీనమ్మా వీడెవర్రా బాబు మా పొలతో మాట్లాడుతాడు. అరే ఇవాళ వాళ్ళు పక్కన ఉన్నది అన్నో తెలియదు తమ్ముడో తెలియదు మనకు. నువ్వు మనస్పార్థం చేసుకొని తప్పుగా ఊహించుకోకు, ఏదేదో అనుకోకు, అర్థమైందా? అంతే అంటవారా? నువ్వు ధైర్యంగా వెళ్ళి నీ మనసులో మాటలు చెప్పేసి ఇంకా లేడీ ఏయకు, అర్థమైందా? ఆల్ ది బెస్ట్. సరేరా, సరే బాయ్ రా. హాయ్ సిరి. ఎవరు అతను? సిరి, హ్యాపీ బర్త్డే. చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, కానీ అది నీ బర్త్డే రోజు వస్తుందని ఇదే రోజు చెప్తానే అస్సలు అనుకోలేదు. బట్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్తావా చెప్పవా? మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నా, వెళ్ళిపోతామని. మాట్లాడేంటిలా? అదేంటి సిరి ఎట్లా మాట్లాడుతున్నావు? నేను అంత ఇష్టం లేదు చెప్పు. నీకు అన్నీ చెప్పిందా నేను? నేను ఇష్టం లేదు, నాకు అసలు టెంపుల్కి వచ్చినావా? బాగానే కాల్ చేసినావు, బాగానే చాట్ చేసినావు, ఎన్ని రోజులు ఇష్టం లేకుండా చేసినావు ఇవన్నీ. చూడు అజయ్, నేను ఒక బ్రదర్లా అనుకుని మాట్లాడినా అంతే. నేను నీతో మాట్లాడినంత మాత్రం నీకు నువ్వు ఇష్టపడితే అది నీ కర్మ. నాకైతే నీకు ఎలాంటి ఫీలింగ్ రాదు, ఉండదు కూడా, అర్థమైందా? చూడు సిరి, నేను అంటే నీకు ఇష్టం లేదు కావచ్చు, బట్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నన్ను నమ్ము, బాగా చూసుకుంటా. చీ, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నావు ఏంటి? నా గురించి ఆలోచిస్తే నిన్ను మోసం చేసుకున్నట్టే, అర్థమవుతుందా? అజయ్, ఒక బ్రదర్ అనుకుని చెప్తున్నా విను. మీ నాన్న ఎంతో కష్టపడి చదివించాడు. మీ నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మంచిగా చదువుకో, అర్థమవుతుంది? అప్పుడు నేనేంటి, నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. సిరి, నాకు అవన్నీ తెలియదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను నమ్ము, నేను బాగా చూసుకుంటా. నువ్వు నా లైఫ్లో ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను, నేను కూడా బాగా చూసుకుంటాను. నన్ను నమ్ము. చిచ్చి, ఒక మంచి సిస్టర్ చెప్తే నీ బుద్ధి మారదా? మా ఫ్రెండ్స్ అంతా నీ గురించి చెప్తే ఏమో అనుకున్నా, మరింత వేస్ట్ కూడా అనుకోలేదు. ఇంకొకసారి కాల్ కానీ మెసేజ్ కానీ చేయకు, నా లైఫ్ లో కనపడదు, అర్థమైందా? గుడ్ బై. బాబు సిగరెట్ అబ్బాయి మనోడు అన్నట్టుగా మన కుమారన్న కొడుకు. మన కుమార్ కొడుక మన కుమారన్న కొడుకు. కుమార్ కొడుకు. బాబు నువ్వు మా కుమార్ కొడుకువా? అవునన్నా, ఆయన కొడుకు కాబట్టి ఇట్లా. అదేంటి ఎలా మాట్లాడుతున్నావు? నువ్వేంది ఇక్కడ? ఆ సిగరెట్ ఏంది? వీడికి ఎందుకన్నా సిగరెట్ అనిపిస్తుంది. అది కాదు బాబు, మీ నాన్న కష్టపడి సంపాదిస్తుంటే నేను చదివిస్తుంటే బాగా చదువుకోక ఈ వయసులో నీకు బండి సిగరెట్ అవసరం బాబు నీకు? అమ్మా నీ దొంగ టెంపుల్ దగ్గర ఒక అమ్మాయి దొంగ కొట్టాడు. అవునా?
నీ వయసు నీకు అమ్మాయి అవసరమా? మీ నాన్న కష్టపడి సంపాదిస్తావు, నేను గారాబం చేస్తా ఉంటే పాపం రా. ఆయన పేరు నిలబెట్టకపోయినా పర్లేదు, ఆయన పేరు నిలబెట్టకరా ఎదవా. అయినా చెట్టు పెడితే కాయ కాస్తుందని ఆశ, మనిషి పుడితే మంచిగా ఎదుగుతారని ఆశ. అయినా నీకేం చెప్తా నీకేం అర్థమవుతుందిరా? నీ అయ్యకు నువ్వు రక్తం పంచుకొని పుడితే ఆయన బాధ ఏందని నీకు అర్థమయ్యేది. అసలు ఏం మాట్లాడతాను అన్న అసలు? ఉండరా మామ అయిపోయింది నిజమేరా. అన్న అని మా నాన్న ఉంటకపోతే ఇంకెవరు ఉంటే మరి చెప్పు. చెప్తా విను. చెప్పొద్దు అనుకున్నా, నా కళ్ళ ముందే నువ్వు చెడిపోతా ఉంటే, మీ నాన్న కళలు ఆవిరి చేస్తా అంటే చూడలేక ఆవేదనతో బాధతో చెప్తాను వినరా. ఒక రోజు మీ నాన్న పొలం కాడికి పోయి మోటార్ బంద్ చేసి ఇంటికి వస్తుంటే ఒక అమ్మ గుర్తులేని అమ్మ యాక్సిడెంట్ అయ్యి తన కొడుకుతో పాటు రోడ్డు మీద పడి విలవిలలాడుతుంటే కుమార్ ఆమె దగ్గరికి పోయి నిన్ను నీ అమ్మని కాపాడడానికి విఫలమైనటువంటి ప్రయత్నం చేశాడు. ఆ టైంలో రోడ్డు పడి పోయి ఎన్నో వాహనాలను ఆపి మిమ్మల్ని రక్షించమని ప్రాధాయపడ్డాడు, కానీ ఎవరు పట్టించుకోలేదు. కొన ఊపిరితో ఉన్న మీ అమ్మ తలకు బలమైన గాయమై కుమార్ చేతిలో నిన్ను పెట్టి నా కొడుకు జాగ్రత్త, వాని కన్నతండ్రికి అప్పగించమని చెప్పి నీ అమ్మ చనిపోవడం జరిగింది. ఆ టైంలో ఒక గుర్తులేని అమ్మకు ఇచ్చినటువంటి మాట కోసం మీ నాన్న నిన్ను సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటే నువ్వు జలసాలకు అలవాటు పడి నువ్వు చెడిపోతూ మీ నాన్న కష్టాన్ని గుర్తించకుండా మీ నాన్న ఇచ్చిన మాటను చేతులారా నువ్వే పాటు చేస్తా ఉన్నావు. అన్న మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం కుమారు మా నాన్నకి అప్పగించాలని చెప్పాడు కదా, మరి అసలు నా కన్నా తను ఎవరు వస్తుంది? తమ్ముడు, మీ నాన్న ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్. మీ అమ్మ చనిపోయిన 10 రోజులకే మీ నాన్న టెర్రరిస్ట్ అటాక్లో వీరమరణం పొందిండు. అది తెలుసుకున్న కుమారు తన తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు చనిపోవడంతో తల్లిదండ్రులు లేని బాధ తెలుసు కాబట్టి నువ్వు పెద్దయ్యాక రేపు అనాథగా పెరగద్దని చెప్పేసి ఆయన జీవితాన్ని మొత్తం సర్వస్వం నీకోసం అర్పించాడు. మామ అసలు మొన్న నువ్వు కుమారాన్న మందాయన ముచ్చుడు ఏమని చెప్పలేదు. అసలు నేను ఏం మాట్లాడతాను, నాకు ఏమంటారు? చెప్తా విను. నీకు బండి ఎట్లా వచ్చింది తెలుసారని? నీకు బండి కొనియనీకి మీ నాన్న అప్పుల కోసం ఊరంతా తిరిగి వాళ్ళన్న చూటిపోటి మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకుందామని చెప్పి అనుకున్నారా. ఆ సమయానికి నేను సన్ని ఆ రూట్లో పోతాను కాబట్టి జరిగే ఘోరాన్ని ఆపగలిగిన, లేకపోతే ఆ సమయంలో ఏం జరిగి తెలుసా నీకు? ఇప్పటికీ నిజం చెప్పొద్దనుకున్నా. ఏ సంబంధం లేని నీకోసం మీ నాన్న కుమార్ తన ప్రాణం కూడా తీసుకోవడం సిద్ధపడ్డాడు. నన్ను క్షమించాలన్న మీరంతా. ఇకనైనా నేను మారకపోతే మా అమ్మ ఇచ్చిన జన్మకి కుమారన్న ఇచ్చిన పునర్జన్మకి అసలు అర్థమే ఉండదన్న. నాకు ఇవేం వద్దన్న, నాకు ఆ బండి వద్దు, ఆ సోబదులు వద్దన్న. నాకు మీరంతా ఉంటే చాలు, కుమారన్న మంచిగా చూసుకుంటా అన్న. మారిపోతా. అదే చివరికి ఒక మాట చెప్తాను, సంపాదించిన చేతగానానికి ఖర్చు పెట్టే హక్కు లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకో. మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. ఆగురా పిచ్చోడు, ఆమె ఫోన్ చేద్దాం, ఇంట్లో వచ్చారు లేట్ అవుతుంది. హలో అంబులెన్స్, ఇక్కడ రోడ్డు కాడ యాక్సిడెంట్ అయింది, రాలి ఏమపల్లె రోడ్డుకు తొందర రండి, రక్తం బాగా పోతుంది, రాలి ఇక్కడ రాలి అన్న లేవే, దెబ్బలు బాగా తగినాయి రాలి రక్తం రాలి సార్, రాలి అంబులెన్స్. తొందరగా వచ్చే హాస్పిటల్కి.
నీకే పుట్టినా. యువత మేలుకో, నీ భవిత తెలుసుకో, బంగారు భవితకై బాటలేసుకో. ఓ యువత మేలుకో, నీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్న, కలలు కంటున్న తల్లిదండ్రుల ప్రేమ ఆశయం కన్నా ఏది ఎక్కువ కాదని తెలుసుకో. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న తల్లిదండ్రులకు మా ఈ చిత్రం అంకితం. కన్న తల్లిదండ్రుల ఆశయాలను సమాధి చేస్తున్న ప్రతి కొడుకు చూడదగ్గ చిత్రం.